మోందా తుఫాన్ అయితే బలపడుతున్నట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతూ ఉంది. దీంతో రైల్వే శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 43 రైళ్లపై తుఫాన్ ప్రభావం కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 54 రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది. దాదాపుగా 100 రైళ్ల సర్వీసులు రద్దు చేశారు ఇప్పటివరకు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోందా తుఫాన్గా మారడంతో రైల్వే అధికారులు ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దాదాపుగా 100 రైళ్ల సర్వీసులను అయితే రద్దు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తుఫాన్ ప్రభావం వల్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరో 54 రైళ్లనైతే రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అక్టోబర్ 27, 29, 28 రద్దు చేసినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ రైళ్ల జాబితాను రైల్వే అధికారులు అయితే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవాలి అంటూ కూడా అధికారులు ప్రయాణికులకైతే విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రద్దయిన రైళ్ల జాబితాలో ఇవాళ విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్, అలాగే సికింద్రాబాద్ నుంచి వెళ్లాల్సిన గరీబ్ రథ్, ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే ప్యాసింజర్ రైళ్లు కూడా పలు రద్దయినట్లుగా తెలుస్తుంది. తుఫాన్ తీవ్ర ప్రభావం నేపథ్యంలోనే విజయవాడ డివిజన్ పరిధిలో అధికారులు భారీగా రైళ్లను అయితే రద్దు చేసినట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతుంది. ఏ విషయాన్ని విజయవాడ డివిజన్ పిఆర్ఓ ఒక ప్రకటనలో అయితే వెల్లడించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 28, 29 తేదీల్లో రద్దు చేసిన రైలు సర్వీసుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సుమన్ టీవీ కూడా ఆ స్క్రీన్ మీద ఒక విజువల్ని అయితే ప్లే చేస్తుంది. ఆ లిస్టు ఏవైతే ట్రైన్స్ ఏ డేట్స్లో ఏ ట్రైన్స్ క్యాన్సిల్ చేశాము అనేది కూడా క్లియర్గా అధికారులు అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారో ఆ నోట్ను కూడా మీకు సుమన్ టీవీ రిలీజ్ చేయడం జరిగింది. అది ఏ ట్రైన్స్ ఏ డేట్స్లో ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి, రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఆ నోట్లో క్లియర్గా చెప్పడం జరిగింది.